చెప్తున్నారండి. నేను ఆలస్యంగా వచ్చాను. ఈ యొక్క సబ్బాతు శుభరాత్రిలో నేడు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకున్నటువంటి అంశం యొక్క పేరు అవివేకం వివేకం అనేటువంటి అంశం మీద దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. అవివేకం వివేకం అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ యొక్క సబ్బాతు రాత్రికాల సమయంలో ధ్యానం చేసుకుందాం. మనమందరం కూడాను కొన్నిసార్లు పొరపడ్డాము, పొరపాటున అలా అనుకున్నాము, పొరపాట్లు చేశాము అని మనము చెప్పుకుంటూ ఉంటాం. అదే అవివేకం. అనుమానముతో, అసమానాలతో, అవిశ్వాసముతో మనము చేసేవి, తీసుకునేవి నిర్ణయాలు ఇవన్నీ కూడాను అవివేకంతో సమానం. అవివేకంతోనే మనము అలాగా కొన్నిసార్లు సరైనటువంటి తీర్మానాలు తీసుకోకుండా ఉంటాం. అయితే వివేకము అంటే జ్ఞానయుక్తముగా, జ్ఞానానుసారమైన నడవడిక, ప్రణాళిక, తీర్మానములు తీసుకోవటం, అది వివేకం కదండి. అయితే మనము ఎంచుకున్నటువంటి ఈ యొక్క అంశములో చాలా విషయాలు మనము జ్ఞప్తికి తెచ్చుకోవచ్చు. అయితే ఈ యొక్క సబ్బాతు శుభరాత్రిలో మనము క్లుప్తీకరించి కొన్ని అంశాలను మాత్రము ఈ సమయం మందు జ్ఞాపకం చేసుకుందామండి. అందుకు గాను అబ్రహాము, శారా వారిని మొదటగా తీసుకుందాం. ఎందుకంటే విశ్వాసమునకు తండ్రి, దేవునికి స్నేహితుడు అనిపించుకున్నటువంటి వారు అబ్రహాం కదండి. కావున అబ్రహాం గారి గురించి మనం తీసుకున్నట్లయితే మరి శారా గారు, శారమ్మ, ఆ శారా గారు వారు దేవుని యొక్క వర్తమానము, దేవుని యొక్క దీవెన కలిగి ఉన్నారు. అటువంటి సందర్భములో మరి శారా గారు ఆమె ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని గనుక చదివినట్లయితే ఆ శారా గారి యొక్క అవివేకం మనకు కనబడుతుంది. శారా గారి యొక్క అవివేకం మనకు కనబడుతుంది. ఒకసారి చదవండి అమ్మా. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. చూసారా, ఇచ్చట ఈ యొక్క శారా గారికి దేవుని దగ్గర నుంచి వర్తమానం వచ్చింది. అయితే ఆమె మానవ మాతృరాలుగా ఆమె ఎంచుకున్నటువంటి నిర్ణయం ఏమిట్రా అంటే 11, 12 వచనాల్లో చూసినట్లయితే ఆమెకు స్త్రీ ధర్మము నిలిచిపోయిందని మరియు ఆమె బలము ఉడిగిన దాననని, ముదుసలనని ఆమె ఆ రీతిగా నా యొక్క యజమానుడు కూడాను వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకున్నది. కానీ అడిగితే మాత్రం ఏం చెప్పిందంటే నేను నవ్వలేదని చెప్పింది. చూసారా, ఇక్కడ చూడండి, ఆ యొక్క వర్తమానాన్ని
ఆ యొక్క శుభవచనాన్ని, ఆశీర్వాదాన్ని చెప్పింది ఎవరు? సాక్షాత్తు దేవుడే చెప్పి ఉన్నారు. అయినప్పటికీ కూడాను ఆమె నవ్వింది. అంటే ఆమె యొక్క మనసులో ఇవన్నీ కూడా ఉన్నాయి. 11, 12 వచనాల్లో మనం చదువుకున్నటువంటి అంశాలు మన మనసులో ఉన్నాయి. ఉండబట్టి ఆమె ఏం చేసిందంటే ఈ రీతిగా నవ్వింది. నవ్వి మళ్ళీ ఏముంటుంది? దేవునితోనే అబద్ధం ఆడుతోంది. చూసారా? అయితే ఈ యొక్క శారా గారిలో ఉన్నటువంటి అవివేకమును మనం ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు నేనే పాస్టర్‌ని అయ్యుండి నా పైన ఉన్నటువంటి అధికారి నాకేదన్నా చెప్పినప్పుడు నీకు ఇంక్రిమెంట్ ఇస్తానని గాని, లేకపోతే ప్రమోషన్ ఇస్తానని గాని ఏదో చెప్పినప్పుడు నేను దాన్ని ఏం చేస్తాను? వెంటనే నమ్మేస్తాను. అంటే ఒక మనుషుడు చెప్పినటువంటి మాటను నమ్ముతాం. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి వాగ్దానాలను నమ్మేటువంటి విషయంలో మనము అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని, అనుమానాన్ని వ్యక్తపరుస్తూ అవివేక హృదయం అవుతాము. దీని గురించి మీరేమంటారో మీరు ఆలోచన చేయండి. నా నా యొక్క మనస్తత్వం అటువంటిది. అందరూ అలా అని నేను అనటం లేదు, కానీ సహజంగా అక్కడక్కడ కొందరిలో ఇటువంటి అవివేకం కనిపిస్తుంది అని మాత్రం చెప్పగలను. చూసారా? కాబట్టి ఈ యొక్క శారా గారి హృదయంలో ఈ యొక్క అవివేకమైనటువంటిది చోటు చేసుకున్నది. తదుపరి మరి అబ్రహాం గారి గురించి మనం చూసినట్లయితే ఆయన మొదట నుండి అనగా ఆదికాండము 12వ అధ్యాయము మొదలుకొని ఆయన ప్రతి విషయంలో కూడాను వివేకము కలిగి ఉండి ఉన్నారు. అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని ఆపాదించుకొని ఆయన బహు భక్తిని దేవుని ఎడల కనబరచటానికి ఆయనలో ఉన్నటువంటి వివేకము బాగా ఉపయోగపడింది. చూసారా? ఆయనలో ఉన్నటువంటి వివేకమును, దేవుని యొక్క జ్ఞానాన్ని ఆయన ఆధారం చేసుకున్నట్లుగా మనము చూడవచ్చును. చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఆయన వివేకము చూపించినటువంటి ప్రధానమైనటువంటి అంశము పతాక స్థాయిలో చేరినటువంటి సందర్భము ఉన్నది. అది మీ అందరికీ తెలుసు. ఏమిటండి అది? ఆదికాండము 22వ అధ్యాయములో ఆయన దేవుడు అడిగినటువంటి విధముగా తన యొక్క కన్న కుమారుడిని ఇస్సాకుని మరి బలిగా ఇచ్చేటువంటి అంశంలో సైతము ఆదికాండం 22వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భం అండి మీకు బాగా సుపరిచితం. మీకు తెలిసినటువంటి అంశాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. అయితే అచట ఆయన ఎంతో వివేకము కలిగి నడుచుకున్నట్లుగా తన యొక్క కన్న కుమారుణ్ణి బలిగా సమర్పించడానికి సైతము అబ్రహాం గారు వెనకడుగు వేయలేదు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి వివేకము ఎవరికి ఉండదు. అయితే ఇంకొక ఆయనకి కూడా ఉన్నదనుకోండి, కానీ అది సాక్షాత్తుగా ఉండదు. దాని గురించి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మాత్రము ఈ యొక్క అబ్రహాం గారు సాక్షాత్తు ముఖాముఖిగా తన యొక్క సొంత కుమారుడిని బలి ఇచ్చుటకు సైతము వెనకడుగు వేయలేదు. కావున ఆయన ఎంతో వివేకము కలిగినటువంటి వాడు. అంటే దేవుని యొక్క జ్ఞానము తోడుగా ఉన్నటువంటి వాడు. చూడండి 5వ వచనంలో కూడాను, ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనంలో కూడాను చూడండి ఆయన ఏం చెప్పారు? తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పారు. అక్కడ అసలు ఆయన యొక్క జ్ఞానము తారాస్థాయికి చేరిందండి. దేవుని ఎడల
అబ్రహాం గారికి ఉన్నటువంటి జ్ఞానము తారాస్థాయికి చేరింది. చెప్పాలంటే ఎవరెస్ట్ శిఖరాన్ని మించిపోయిందని కూడా చెప్పచ్చు. చూసారా, ఆ విధంగా నా కుమారుడును నేనును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదము అని చెప్పాడు. అంటే అబ్రహాం గారు ఎంతటి వివేకము కలిగినటువంటి వ్యక్తి, భక్తిపరుడు అని మనము గ్రహించుకొనవచ్చు. తర్వాత యోబు గారి యొక్క విషయంలో యోబు గారి యొక్క భార్య, స్నేహితులు ఎంతో అవివేకంతో మాట్లాడినారు. ఎంత అంటే ఎంతో, చెప్పలేనంత, కొండంత అవివేకంతో మాట్లాడినారు. ఆ యొక్క విషయాలు మీకు తెలుసు, మీకు జ్ఞప్తికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నానండి. 422వ పేజీ యోబు గ్రంథము, రెండవ అధ్యాయము 8, 9 వచనాలు చదువుకుందామండి. 8, 9, 10 3 వచనాలు చదవండి అమ్మా. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8, 9, 10 422వ పేజీ అండి. యోబు గ్రంథం ఎన్నో అధ్యాయం అండి? మీ వాయిస్ కట్ అవుతుంది. పర్వాలేదమ్మా. 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలండి. 422వ పేజీ అండి. అమ్మా చదవండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలండి. అమ్మా, అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మెనును. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. కదండి, ఇది మనందరికీ తెలిసినటువంటి అంశం కదా. కావున చూడండి, తన యొక్క భార్య అవివేకముతో, ఎందుకయ్యా భక్తి భక్తి అని నువ్వు అహోరాత్రులు దేవుడిని ఆరాధన చేస్తావు, ఏమైంది, సర్వం కోల్పోయావు, మరియు నీ యొక్క శరీర దౌర్బల్యం కూడా కలిగింది, ఎందుకయ్యా ఆ యొక్క యథార్థను విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు అని చెప్పింది భార్య. చూసారా, ఇచ్చట అవ్వతల్లి యొక్క వారసత్వం ఈమెలో కనిపిస్తా ఉంది. అయితే యోబు గారు మాత్రం మరి ఎంతో వివేకంతో తన యొక్క భార్యతో మాట్లాడినారు. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడమాకు. ఎన్నో ఆశీర్వాదాలు పొందినటువంటి మనము ఈ యొక్క విశ్వాస పరీక్ష మనకు ఎదురైనప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు మనము దేవుని తట్టు నిలబడాల్సిన అవసరత మనకు లేదా అని యోబు గారు ఎంతో వివేకముతో జ్ఞానయుక్తముగా జ్ఞానసూక్తులను భార్య గారికి యోబు గారు తెలియపరిచినారు. అంతేకాకుండాను యోబు గారి యొక్క స్నేహితులు కూడాను పలు విధాలుగా ఆయనను శోధించినప్పటికీ కూడాను ఆయన నిబ్బరమైనటువంటి, నిర్మలమైనటువంటి, శుద్ధ హృదయుడై దేవుని ఎడల కనబరచవలసినటువంటి భక్తి ప్రపత్తులను వివేకముతో యోబు గారు కనబరిచినట్లుగా మనము చూస్తున్నాం. ఆ తర్వాత సమరయ స్త్రీ గురించి మాట్లాడుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 9,
11 వచనాలను చదువుకుందామండి. ఆ సమయ ఆ యోహాను సమయం సువార్త 4వ అధ్యాయము 9వ వచనము మరియు 11వ వచనం అండి. చదవండి అమ్మా. ఆ సమరయ స్త్రీ, ఉమ్, యూదుడివైన నీవు ఉమ్, సమరయ స్త్రీవైన నన్ను దాహముకిమ్మని ఎలాగడుగుచున్నావని ఉమ్, ఆయనతో చెప్పెను. ఉమ్, ఎలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. ఉమ్. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, అమ్మ, చదవండి చదవండి. అది 11 అన్నారు కదా. 11 చదవండి అమ్మా, చదవండి. ఉమ్, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ ఉమ్, బావి లోతైనది, ఉమ్, చేదుకొనుటకు ఉమ్, నీకేమీ లేదే. ఈ ఉమ్. జీవజలము ఎలాగ నీకు దొరుకును? చూసారా, ఇచ్చట ఆమె అవివేకంతో మాట్లాడిందని నేను పేర్కొంటున్నాను, మీ ముందు ఉంచుతున్నాను ఈ యొక్క అంశాన్ని. చాలా అవివేకంతో ఆమె మాట్లాడింది. ఎందుకంటే ఆయన ఆమెతో సాంగత్యము చేయటానికి, సంభాషించటానికి, ఆమెతో స్నేహము కలిగి ఉండటానికి, ఆమెను దైవీకంగా ఆమెను దీవించటానికి, పరలోక రాజ్య సువార్తను అందించటానికి క్రీస్తు వారు ఆమెతో సంభాషించినారు, మాట్లాడినారు. అయితే అందుకు ఆ యొక్క సమరయ స్త్రీ ఏం చెప్తోందండి ఇక్కడ? జాతి భేదం గురించి చెప్తోంది. ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి అంటే కులాలు. చూసారా, అయితే క్రీస్తు వారు ఆమె ఎడల దయా కనికరములు కలిగినటువంటి వారై, నీకు జీవజలముల నిధిని, ఓటను నీకు ఇస్తానని ఆమెతో దేవుడు చెప్పినట్లుగా మనం 10వ వచనంలో చూస్తున్నాం. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆ సమరయ స్త్రీ యొక్క అవివేకం కావాలి. అది 9వ వచనంలో ఉన్నది. తర్వాత 11వ వచనంలో, అయ్యా, ఏమిటయ్యా, నీవు నాకు నీళ్లు ఇస్తావా? నీ చేతిలో చేదైనను చేదుకొనుటకు ఒక పాత్ర అయినను ఏమైనను లేదు. ఈ బావి ఏమో చాలా లోతైనది, నీళ్ళేమో అడుగునున్నాయి. ఎలాగిస్తావయ్యా నాకు అని ఆమె అడిగింది, ప్రశ్నించింది. ఈ యొక్క యూదుడివి సమరయులు ఈ యొక్క సాంగత్యం ఎలాగా సంభాషించకూడదు అనేటువంటి విషయము, మరలా క్రీస్తు వారి దగ్గర నీళ్లు చేదుకున్నట్టుకు త్రాడైనను చేదైనను ఏ పాత్ర అయినను లేదు, ఎలాగా ఇస్తావు అని అడగటంలోనూ ఈ యొక్క సమరయ స్త్రీ యొక్క అవివేకం కనబడుతోంది. అవివేకం అంటేనండి, లోకరీతిగా మాట్లాడటము, దైవిక పరమైనటువంటి దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము ఆలోచన చేసుకోకుండా ఉండటము. మనము ఎన్నోసార్లు దేవుని చేత ఎన్నో మేళ్లను పొందినటువంటి వారమైనప్పటికీ కూడాను, సునాయాసముగాను ఉచితముగాను ఈ యొక్క పాస్టరు ఉద్యోగములో నేను కష్టమనేది లేకుండా, చెమటనేది పట్టకుండా, కేవలము బైబిల్ యొక్క వాక్యాలను బోధించి జీతపత్యములను పొందుతున్నటువంటి నేను సహితము కొన్నిసార్లు దేవుని యొక్క వాగ్దానం మీద, ఆశీర్వాదాల మీద, వాక్యము మీద, దేవుని యొక్క కాపుదల నడుపుదల మీద ఎంతో కొంతలో కొంత ఎప్పుడోకప్పుడు ఈ యొక్క అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని, అవివేకముతో కనబరిచేటువంటి సందర్భాలు నా జీవితంలో కూడా ఉన్నాయి. చూసారా, నేనేమి పెద్ద భక్తిపరునని నేను చెప్పుకోవటం లేదండి. చూసారా, కాబట్టి ఈ యొక్క సమరయ స్త్రీ వలె అవివేకంతో మనము దేవునితో కొన్నిసార్లు మాట్లాడుతాం. దేవుడు మనకు సహాయం చేయటం లేదని, మనల్ని పట్టించుకోవటం లేదని అవివేకంతో మనము
భావిస్తాము, అనేకులకు మాటలు చెబుతూ ఉంటాం. ఆ సారమ్మ గారు కూడాను, సారా తల్లి కూడాను దేవుని యొక్క వాక్కునికే ఆమె అవాక్కయి పకపక నవ్వింది. చూసారా? మరి మనము ఏ పాటి వారము? మనము నేరుగా దేవుని యొక్క స్వరాన్ని వినకపోయినప్పటికీ కూడాను ఈ యొక్క బైబిలులో నిత్య జీవము కలదని, ఇది పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ చేత రాయబడినటువంటి పరిశుద్ధ గ్రంథమని అనేక సార్లు మనము రుచి చూసి పరిశీలించి ఈ యొక్క వాక్యము ద్వారాగా అనేకమైనటువంటి మేళను పొందినటువంటి మనం కూడాను ఈ యొక్క సమరయ స్త్రీ వలె ఆ సారమ్మ లాగానే, ఆ యోబు గారి భార్య వలనే, యోబు గారి యొక్క స్నేహితులు లాగా మనము కొన్నిసార్లు కొన్ని అవివేక తీర్మానాలు, సంభాషణలు మనం పెట్టుకుంటూ ఉంటాం, చెప్పుకుంటూ ఉంటామని మనమందరం కూడాను ఈ సమయమందు గ్రహించవలసినటువంటి అవసరత ఉండి ఉన్నది. ఎప్పుడైతే క్రీస్తు వారు ఆ యొక్క సమరయ స్త్రీని తన యొక్క ఆధ్యాత్మిక మరియు ఆమె యొక్క అసమానత జీవితములో చోటు చేసుకున్నటువంటి విషయములను, సందర్భములను ఆయన వివరించి ఎప్పుడైతే క్రీస్తు వారు చెప్పి ఉన్నారో అప్పుడు మరలా ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క అవివేకము పోయి ఆ యొక్క సమరయ స్త్రీకి వివేకము కలిగినది, జ్ఞానోదయమైనది, ఆమె యొక్క మనోనేత్రము తెరవబడింది. అప్పుడు ఆమె వివేకముతో జ్ఞానయుక్తముగా, జ్ఞాన సూక్తులుగా ఆమె పలికినటువంటి మాటలను మనము ఇదే అధ్యాయములో 15వ వచనాన్ని చదువుదామండి. 15. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకుండునట్లును చేదుకున్నట్టుకింత దూరము రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగింది. చూసారా? ఇది వివేకముతో, జ్ఞానయుక్తముతో దేవుడిని అడగటము. మనం కూడాను యోహాను శిష్యుడు యోహాను సువార్తలో చెప్పినట్లుగా దేవుడిని మనము ఏదైతే అడుగుచున్నామో దానిని మనము పొంది ఉన్నాము అని గ్రహించవలసినటువంటి అవసరత ఉన్నది. మొదట మనము విశ్వసించాలి, నమ్మాలి. 19వ వచనం చదువుదామండి. 19. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. చూసారా? ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానానికి మనము అవకాశం ఇస్తామో, దేవుని యొక్క జ్ఞానాన్ని ఆసరా చేసుకొని, ఆధారము చేసుకొని, దేవుని యొక్క వాక్యం మీద లక్ష్యం ఉంచుతామో, ఆధారపడతామో, వెంటనే దేవుని యొక్క జ్ఞానము అచంచలముగా మనకు దొరుకుతుంది. నేను ఏదో ఒక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా, ఈ యొక్క సందర్భాన్ని ఉద్దేశించి ఒక ప్రసంగం రాయగలనా అన్నట్లుగా నేను దేవుని యొక్క కృప కోసము, దేవుడిచ్చేటువంటి వివేకము కోసము అలాగా ఆలోచన చేస్తాను, అలా అనుకుంటాను. వెంటనే దేవుడు వాక్యానికి వాక్యము అనుసంధానమైనటువంటి వాక్యమును, ఒక సందర్భానికి మరొక సందర్భానికి కలిసిపోయేటువంటి వాక్యమును దేవుడు నాకు వెంటనే ఇస్తుండబట్టే నేను మీతో పాటు ఈ యొక్క దేవుని యొక్క వాక్య జ్ఞాన అంశములో మరి ఈ యొక్క ప్రసంగాలను నేను మీతో పంచుకునేటువంటి విధంగా
దేవుడు ఆయన యొక్క ప్రసన్నతను, ఆయన యొక్క వివేకమును నాకు దేవుడు కలిగిస్తున్నారు. నేను పామరుణ్ణి, నేను అవివేకిని, నేను సోమరిని అయినప్పటికీ కూడాను అంతోకింత కాస్తలో కాస్త మన యొక్క మనస్సులో దేవునికి ఎప్పుడైతే కాస్త స్థానం ఇస్తామో, ఆయన యొక్క వాక్యం మీద లక్ష్యం ఉంచుతామో, ఆయన గురించి ఒకే ఒక్క ప్రేరేపణతో ఒక ఆలోచన కలిగి ఉంటామో, వెనువెంటనే దేవుడు ఆయన యొక్క సర్వసత్యములోనికి మనల్ని నడిపిస్తారు. అదే కదా క్రీస్తు వారు చెప్పి ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపిస్తారని క్రీస్తు చెప్పినటువంటి మాటలు మన యొక్క భక్తి జీవితంలో నిజమవుతున్నాయండి. తదుపరి 20వ వచనాన్ని కూడా చదువుకుందాం. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా నేను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీద నేను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుతున్నారు అని క్రీస్తు వారు ఆమెతో చెప్పి ఉన్నారు. అయితే మరలా ఆమె అమితమైనటువంటి వివేకవంతురాలై ఆమె క్రీస్తు వారిని అడిగినటువంటి మాట చాలా గొప్పదండి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. చూసారండి, ఆమె ఎప్పుడైతే ఆమెలో ఉన్నటువంటి ఆ యొక్క అవివేక హృదయమును, అవివేక తలంపులను ఎప్పుడైతే ఆమె ఆ యొక్క అవివేకాన్ని అంతం చేసుకుందో, అభిషిక్తుడైనటువంటి మెస్సియా యేసుక్రీస్తు వారిని అభిమానించిందో, ఆరాధన చేసిందో, వెనువెంటనే క్రీస్తు వారు ఆ సమరయ స్త్రీకి, నేనే మెస్సియాని, నేనే లోకరక్షకుడిని, నేనే క్రీస్తుని అని ఈ సమరయ స్త్రీతో ఆయన చెప్పి ఉన్నారు. ఆయన గొప్ప గొప్ప సభలలో, గొప్ప గొప్ప పిలాతు, కైసరు అలాంటి మరి తీర్పు తీర్చేటువంటి సభలలో కూడాను ఆయన ఇంత వివరంగా చెప్పలేదు. కానీ ఈ స్త్రీకి దేవుడు అంతటి జ్ఞానాన్ని, జ్ఞానసూక్తిని, సత్యమును క్రీస్తు వారు సూటిగా ఆ యొక్క తల్లికి క్రీస్తు వారు చెప్పి ఉన్నారు. చూసారా, ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఈ యొక్క యహలోక జ్ఞానాన్ని, అవివేకమును, అసమానతలను, అపోహలను, అనుమానాలను మనము, ఈ యొక్క అవివేకమును మనము తీసుకొని ఆయనను ఆరాధన చేస్తామో, ఆయనను అభిమానిస్తామో, ఆయనను అనుకరిస్తామో, అప్పుడు అంచెలంచెలుగా అచంచలమైనటువంటి, అమితమైనటువంటి ఆయన యొక్క అభిషేకము, ఆయన యొక్క ఆశీర్వాదాలు మనకు మెండుగా కలుగుతాయని మనము ఈ యొక్క సమరయ స్త్రీ యొక్క విషయంలో దేవుడు చేసినటువంటి ఈ యొక్క మేలును బట్టి మనము ధైర్యము తెచ్చుకొని భక్తి కలిగి జీవించవలసినటువంటి అవసరత ఉండి ఉన్నది. తర్వాత లూకా సువార్తలో కూడాను 23వ అధ్యాయములో, లూకా సువార్త అండి 23వ అధ్యాయములో చూసినట్లయితే, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము,
మమ్మును కూడా రక్షించమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలితము పొందుచున్నామని ఉన్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాను. సరే, ఈ సందర్భం మీకు తెలుసు కాబట్టి ఇక్కడ చూడండి, క్రీస్తు వారితో పాటు కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరిని మరి వేలాడదీసినటువంటి నేరస్తులలో, ఆ దొంగలలో ఒక దొంగ, ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ క్రీస్తు వారిని ఏమన్నాడండి? తోళనాడినాడు. నువ్వు గొప్ప రక్షకుడు కదా, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నీవు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడవయ్యా అని వ్యంగ్యంగా, అవహేళనగా ఎడమవైపున ఉన్నటువంటి దొంగ పలికినాడు. అయితే కుడివైపున ఉన్నటువంటి ఆ యొక్క దొంగ, ఆయన మాత్రము మొదటి ఈ యొక్క ఎడమవైపు ఉన్నటువంటి వాడేమో అవివేకంతో మాట్లాడాడు. కానీ ఈ రెండవ, అది కుడివైపున ఉన్నటువంటి రెండవ వాడు మాత్రము, అతగాడు మాత్రము వివేకము కలిగి ఆయన ఆలోచన చేసుకున్నాడు. ఈయన క్రీస్తు వారు ఇన్ని మేలును చేశాడు కదా, ఇన్ని మేళను చేసినటువంటి దైవ కుమారుడు, చనిపోయినటువంటి లాజరును కూడా లేపారు కదా, ఇటువంటి ఈయన ఇంత సహనము కలిగి ఈ యొక్క శిలువ మరణానికి ఆయన శిరస్సు వంచాడు అంటే ఏదో దైవిక కార్యక్రమం ఉన్నది, ఇది దేవుని యొక్క ప్రణాళిక అని అతనిలో ఉన్నటువంటి అవివేకమును తీసివేసుకొని వివేకము కలిగి సత్యాన్వేషణ గావించి జ్ఞానయుక్తముగా ఆయన పలికినటువంటి మాట ఏమిటయ్యా అంటే, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని జ్ఞానయుక్తముగా వివేకముతో పలికినాడండి ఈ యొక్క కుడివైపున ఉన్నటువంటి నేరస్తుడు, బందిపోటు దొంగ. కావున మనం కూడానండి, సాతానుడు మనలో ఎటువంటి ఆపదలను, అపనమ్మకాలను, అనుమానాలను, అసమానతలను ప్రేరేపించినా, ప్రవేశపెట్టినా, మనం మాత్రము ఈ యొక్క కుడివైపున ఉన్నటువంటి ఈ యొక్క నేరస్తుడు, ఈ యొక్క దొంగ లాగా మనం కూడాను వివేకము కలిగి జ్ఞానయుక్తముగా ఆలోచన చేయాలి. అవును కదా, ప్రభు నా జీవితంలో ఎన్ని మేళ్లను చేసి ఉన్నారు, ఎన్నిసార్లు నేను మరణించేటువంటి మరణ స్థాయిలో నుండి నన్ను బ్రతికించినారు. మా యొక్క కుటుంబంలో, మా యొక్క సంఘములో, మా యొక్క సమాజంలో ఎందరెందరికీ యేసయ్య ఎన్నెన్ని మేళ్లు చేశారు అనేటువంటి దానిని మనము గుర్తు చేసుకొని వివేకము కలిగి జ్ఞానయుక్తముగా మనము మాట్లాడవలసినటువంటి అవసరత ఉండి ఉన్నది. అందుకు మంచి మాదిరి యోబు గారు. సర్వం కోల్పోయారు, అయినప్పటికీ కూడాను అంతా దేవుని చిత్తం అన్నాడు. అటువంటి వివేకము ఎందరికి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరెవరిలో అంతటి వివేకము ఉన్నది అని మనము ఆలోచన చేసుకున్నట్లయితే, మరి ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి మరి లెప్రసీ వైద్యము చేసేటువంటి ఆ సేవకుడు ఒరిస్సాలో ఆయన ఎంతటి వివేకముతో తనను తాను సమర్పించుకున్నాడు. మరి బైబిల్లో స్టెఫన్ గారు ఎలాగ సమర్పించుకున్నాడు అనేటువంటిది మనము జ్ఞాపకం చేసుకోవాలండి. తర్వాత యెహోషువ గారు, ఆయన ఎంతో వివేకము కలిగి
తీర్మానం తీసుకున్నారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15-16లో ఉన్నటువంటి మాట ఏంటండి అది? మీరు ఎవరెవరు ఎటువంటి విధంగా మీ ఆరాధనలు, మీ పూజలు ఏమేమి చేసుకుంటారో నాకు అనవసరం. నేను మాత్రము, నా ఇంటి వారు మాత్రము ఆత్మతోనూ సత్యముతోనూ యెహోవా దేవుడిని సేవించదము అనేటువంటి తీర్మానము తీసుకున్నారు. అటువంటి గొప్ప తీర్మానము తీసుకున్నటువంటి యెహోషువ గారికి దేవుని యొక్క నడుపుదల, కాపుదల ఎంత మెండుగా ఉన్నదో మనం గ్రహించాలి. అంటే జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాల్లో గనక మనం చూసినట్లయితే అచట సాతానుడు యెహోషువ మీద కంప్లైంట్ చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు మాత్రము యెహోషువని గురించి మంచి ప్రశంసలు కురిపించినట్లుగాను, ప్రత్యక్షతను కనబరిచినట్లుగాను, ఆయన యొక్క ప్రసన్నతను ప్రసాదించినట్లుగాను మనము యెహోషువ విషయంలో మనము చూడవచ్చు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో 2-3 వచనాల్లో ఉంటుంది. చూసారా? మనము ఎప్పుడైతే యెహోషువ లాంటి తీర్మానము తీసుకుంటామో అప్పుడు దేవుని యొక్క ధన్యతలు అంతకంతకు రెట్టింపు విధంగా మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో, సంఘాలలో దేవుని దగ్గర నుంచి ఆయన యొక్క ఆశీర్వాదాలు మెండుగా మనకు కలుగుతాయని మనము నమ్మటానికి, మనము నమ్మి విశ్వసించటానికి, విశ్వసించి మనము బలపడటానికి, స్థిరపడటానికి, దేవుని చేత మరింతగా మనము ఆశీర్వదించబడటానికి ఈ సందర్భాన్ని మీరు క్రోడీకరించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. తదుపరి పౌలుకున్నటువంటి వివేకం. మరి ఈ యొక్క పౌలు అనేటువంటి ఈయన క్రీస్తు వారికి శిష్యుడిగా మారక ముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయనలో ఎంతో అవివేకం ఉన్నది. క్రీస్తు వారంటేనే అతనికి కోపం. క్రీస్తు వారిని ఆయన ఎంత మాత్రం కూడాను కొనియాడలేదు. ఆయనను తృణీకరించినటువంటి వ్యక్తి సౌలు. అది అవివేకం. అవివేకం అన్నందుకు ఎవరైనా అభ్యంతర పడవద్దండి. ఆయన సకల శాస్త్ర ప్రవీణుడు. గమలియేలు పాదముల యొద్ద PhD పొందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడాను ఆయనలో కూడాను అవివేకము ఉన్నది. నాలంటాడు బైబిల్ని చదివేస్తున్నాను, బైబిల్ని బోధించేస్తున్నాను అనుకున్నప్పటికీ కూడాను వాడిలోనూ అవివేకం ఉంటుంది. అయితే ఆ యొక్క అవివేకమును మనము పోగొట్టుకోవాలి అంటే జ్ఞాని అయిన సొలొమోను మహారాజు యెహోవా దేవుడిని ప్రార్థించినట్ల మనం కూడాను అటువంటి ప్రార్థన చేయాలి. కానీ నేను అలా చేయనే, నాకు అది ఇవ్వు, ఇది చెయ్యి, అది కావాలి, ఇది తినాలి, ఇలా ఉండాలి అని ఏవేవో గొంతమ కోరికలను నేను దేవుణ్ణి అడుగుతానే తప్ప సొలొమోను మహారాజు అడిగినట్లుగా దేవా నాకు జ్ఞానమును ప్రసాదించు అని అడగటం లేదే. జ్ఞానము, వివేకము చూసారా? అలా ఆ యొక్క వివేకమును, జ్ఞాన మనస్సును దేవుడిని అడిగినప్పుడు దేవుడు సొలొమోను మహారాజు గారికి సమస్త సకల ఆశీర్వాదములను ఆయనకు ప్రసాదించినట్లుగా మనము చూస్తున్నాం. మరి అటువంటి ఈ యొక్క సౌలు గారు మరి సకల శాస్త్ర ప్రవీణుడు అయినప్పటికీ కూడాను, యోధా మత గ్రంథమందు PhD పుచ్చుకున్నప్పటికీ కూడాను క్రీస్తు వారి యొక్క విషయంలో ఆయన తప్పిపోయి
ఆయన క్రీస్తు వారిని అంగీకరించకుండా క్రైస్తవులను హింసిస్తూ ఆయన అవివేక హృదయాన్ని కనబరుచుకున్నాడు. అవివేక హృదయుడై ఆయన జీవించినాడు. అయితే అటువంటి ఆ యొక్క సౌలు గారిని దేవుడు పిలిచి మలచి చక్కదిద్ది ఆయన్ని పౌలుగా మార్చినప్పుడు ఆయన ఎంత వివేకము కలిగి జీవించాడో కదండి. అందుకే కదండి ఆ యొక్క కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క పౌలు దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతలను వివరిస్తూ 3వ ఆకాశానికి నేను కొనుకోబడ్డాను అని చెబుతున్నాడు. నర్మగర్భంగా చెప్తున్నాడు. అవి బహు జాగ్రత్తగా మనము పరిశీలన దృష్టితో ఆ యొక్క వచనాలను చదివితే మనకు అర్థం అవుతుంది. చూసారా? కాబట్టి అండి, మరి అటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు దేవుని దగ్గర నుంచి ఆ యొక్క జ్ఞానాన్ని ఇవ్వమని కోరుకోవటము, దేవుడు జ్ఞానముతో పాటు సకల ఆశీర్వాదాలు దేవుడు ప్రసాదించటము, తదుపరి ఆయన సామెతలు గ్రంథంలో కూడాను 4:7 ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి వాక్య ప్రకారంగాను ఆయన ఏం చెప్తున్నాడో తెలుసండి. మీరు బంగారమును వెండిని ఇచ్చైనా గాని కోల్పోయినా గాని జ్ఞానాన్ని కొనుక్కోండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి, జ్ఞానాన్ని ఆపాదించుకోండి అని చెప్తున్నాడు. అంటే దాని యొక్క అర్థము పాస్టర్ గారులకి బంగారం వెండి ఇవ్వమని కాదు, కానీ లేదా మన ఇంటిలో ఉన్నటువంటి కాస్తో కోస్తో చిన్నపాటి బంగారపు వెండి వస్తువులను వాటిని పోగొట్టుకోమని కాదు, కానీ ఆయన చెప్పేది ఏంటంటే వాటి కొరకు తాపత్రయపడటము, తహతలాడటము, కష్టపడటము, శ్రమ పడటము, ప్రయాసపడటము దానికంటే మీరు మొదట దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడండి అని జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు జ్ఞానయుక్తముగా జ్ఞాన సూక్తులుగా ఆయన నర్మగర్భంగా ఆ యొక్క సామెతలు 4:7లో ఆయన సొలొమోను మహారాజు గారు రాసినట్లుగా మనము చూస్తున్నాం. కావున ప్రభునందు సహోదరి సహోదరులారా, నేను సైతము నా తల్లిదండ్రులైనా నా తోబుట్టువులైనా సరే నా బిడ్డలైనా సరే మనము ఈ యొక్క అవివేక హృదయాలు కాకుండా వివేకము కలిగి ఈ ధరణ యందు మనము జీవించు దినములన్నిటిలో దీర్ఘాయుష్మంతులకు అయ్యే విధంగాను తదుపరి 2వ రాకడలో మనము మధ్యాకాశమందుకు యేసుక్రీస్తు వారి యొద్దకు చేరే వరకు కూడాను వివేకము కలిగి మనము జీవించవలసినటువంటి అవసరత ఉండి ఉన్నదని క్రీస్తు వారు కూడాను ఆయన మీరు పావురు వలె పవిత్రముగాను యుక్తి కలిగినటువంటి ఒక జీవిలాగా మీరు వివేక అమ్ముతో మీ యొక్క దైనందిన జీవితంలో బహు జాగ్రత్తగా మీరు జీవించండి అని క్రీస్తు వారు చెప్పి ఉన్నారు. అంతేకాకుండాను భక్తుడైనటువంటి పౌలు గారు కూడాను మీరు తోడేళ్ల మధ్యలో నివసించవలసి వస్తుంది, కావున బహు జాగ్రత్త కలిగి మీరు వివేక హృదయముతో జ్ఞానయుక్తముగా దేవుని యొక్క జ్ఞానాన్ని ఆధారము చేసుకొని బహు జాగ్రత్తగా భక్తిపరంగా మీరు జీవించండి, మసులుకోండి అని పౌలు గారు కూడాను మనకు హితోపదేశము చేసినటువంటి సందర్భాలను ఈ సమయమందు మనము జ్ఞాపకం చేసుకున్నాము. కావున మనలో ఉన్నటువంటి అవివేకమును ఆ పరిశుద్ధాత్మ దేవుడు తీసివేసి వివేకము జ్ఞానమును దైవిక జ్ఞానాన్ని మనకు ప్రసాదించి సర్వ విధములుగా ప్రతి స్థలమందును ప్రతి క్షణమందును పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేరేపిస్తూ తన యొక్క ప్రేమలో తన యొక్క నడుపుదలలో కాపుదలలో మనలను ఇనుమడింపచేసి స్థిరపరిచి కరుణించి కాచి కాపాడును గాక. ఆమేన్.
రమాదేవి గారు ముగింపు ప్రార్థన చేయండి.